ఉద్యోగాలు చేసే వాళ్ళు మరొక 30 లక్షల మంది, 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఇవాళ డిగ్రీ పూర్తయిన వాళ్ళు దాదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల కుటుంబాలు ఇవి. 60 లక్షల కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజున ఎందుకు టైం దొరకలేదు? ఖచ్చితంగా ఆగస్టు నెలలో నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాలా, మా బాధలను వినాలి, ఖచ్చితంగా వినాలి. వింటేనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ రంగంలో డిగ్రీ అయిపోయిన వాడు, బీటెక్ అయిపోయిన వాడికి ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలి. 33 జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి బలవంతంగా ట్రైనింగ్ ఇవ్వాలి. వాడికి బలవంతంగా కూర్చోబెట్టి రాకపోతే ఇంగ్లీష్ నేర్పాలా. టెక్నికల్ కోర్సులు ఏముంటే ఆయన నేర్పాలా. ఇప్పుడు నారాయణ చైతన్య రోజు పొద్దుగాల 8 గంటల నుంచి నైట్ 8 దాకా కూర్చోబెడుతున్నాడు. మీరు కూడా అట్లా టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి 6 నెలల పాటు కూర్చోబెట్టి మమ్మల్ని పోషిస్తూ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకు తెలంగాణ బిడ్డలకు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు? అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కానీ ఆ బాధ్యత మీరు కష్టంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసిన వాడికి సబ్జెక్ట్ లేదు, కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఈ ట్రైనింగ్ కాలేజీలు మొత్తంగా జిల్లాకు ఒకటి 33 జిల్లాలు ఏర్పాటు చేయండి. ఇవాళ ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి విఆర్ఓ ఖచ్చితంగా రేపే స్థానిక సంస్థ ఎన్నికల లోపు ముందే జీపో నోటిగా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనదాకా గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 3 చదివారు, ఎస్ఏ కానిస్టేబుల్ చదివిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరికీ 6,000 ఉద్యోగాల్లో ఆల్రెడీ 70% ప్రిపరేషన్ అయిపోయింది. వాళ్ళకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 70% ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకో 30% ప్రిపరేషన్ అయిపోతుంది. జీపీఏ ఉద్యోగాలు తక్షణమే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే నేను సబ్జెక్ట్ చెప్తాను మీకు. నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ టైంలో ఏమి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఏంటి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, మొత్తం లెక్కలు చెప్తాను నీకు. ఎందుకంటే నేను 2014లోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు నేను. మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టినోని. మీరు నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలో పెట్టినోని. ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం, తెలంగాణ బిడ్డలంటే అభిమానం. యూనివర్సిటీకి వెళ్ళి ఎవరు వచ్చినా ఫస్ట్ పేజీలో పెట్టాను నేను, ఎవరు వచ్చినా ఫస్ట్ పేజీలో పెట్టాను. ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో పిహెచ్ చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలపైన మీరు చర్చకి ఏడబెట్టమని నేను రెడీగా నేను వస్తాను. కాబట్టి ఖచ్చితం మొన్ననే మరి గ్రూప్ 2 మన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల. రేపంటారు మాపంటారు. వచ్చినప్పుడు ఒక లెక్క చెప్తారు, ఆ సీట్లకు పోయినాక మరొక లెక్క చెప్తారు. ఇవాళ బుర్రా వెంకటేశం గారు ఏమన్నారు, పైకెళ్ళి కింది చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 అయిపోకముందే గ్రూప్ 3 మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు. మేము గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు గ్రూప్ 3 ఆపి కూడా నెల రోజులు అవుతుంది. ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు? ఇంకా గ్రూప్ 2 ఆన్నే ఆపారు, గ్రూప్ 3 ఆన్నే ఆపారు. గ్రూప్ 1 కోర్టులో కేసు ఉంది. ఏమంటే బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ కానీ, మానవతరాయి అండ్ ఇంకో పేరు చెనగాని దయాకర్, ఈ నలుగురే 10 సార్లు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నారు. మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి. రేపు ఇది వస్తుంది, ఎల్లుండి ఎందుకు రేపు? మీరు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ త్వరలో పదవి ఎందుకు? మళ్ళీ ఎన్ని రోజుల పాటు జరుపుతారు? ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి, పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు. కనీసం మరి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో చూడమని, జాబ్ క్యాలెండర్ చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కలతో సహా చెప్పండి. ఒకళ్ళు 20,000 అంటారు, ఒకళ్ళు 30,000 అంటారు, ఒకళ్ళు 40,000 అంటారు, ఒకళ్ళు 1,00,000 అంటారు. అంటే కనీసం మంత్రులు కూడా అవగాహన ఉండదా? పొన్నం ప్రభాకర్ ఏమో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, పొంగులేటి సుధాకర్ ఏమో 20,000 ఉద్యోగాలు అంటాడు. అంటే మంత్రులకు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులను చదువుకురా లేదా? ఇంత ఘోరం అయితే అంటే చెప్పండి నిరుద్యోగ సమస్య. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. మేము ఏమంటున్నామంటే రేపు మాపు 6,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే నిమ్మలం బట్టి అయిపోదు. ఎందుకంటే 30 లక్షల మంది మీరు ఇచ్చే ఉద్యోగాలు మహా అయితే ముస్లింకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి, గొప్పగా ఇస్తే. ఎందుకంటే మీరు ఇచ్చింది ఇప్పటికి 5,000, ఇంకా ఇస్తే ఇంకో 50,000 ఉద్యోగాలు ఇస్తారు, 60,000 ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు నమ్మకం ఎవరికైనా ఉన్నదా? ఎక్కడన్నా ఉన్నదా? మరి ఏం చేయాలి 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది వినటానికే నేను ఉన్నది ఇప్పుడు. కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కదా, మీ తరఫున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ నిరాక్ష మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా. కానీ ఇప్పుడు నీదంతా నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు. నేనేమంటున్నా అంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? టైం బైండ్ పెట్టండి. నేను మాట్లాడేటప్పుడు అదంతా చెప్తా. కానీ మీది మొత్తం మీ డేటా, మీరు మీ కడుపులో ఏముందో మొత్తం నాకు ఇచ్చేస్తే ఫస్ట్ నేను రాసుకోవాలి.
ఏమేం సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా, ఆక్రోశంతో చెప్పినా, కోపంతో చెప్పినా, ఎట్లా చెప్పినా నాకు కావాల్సింది సమాచారం కావాలి. ఎందుకంటే కూల్గా వింటా. దీని తర్వాత నేనేం చేయాలనో ఒక 5 నిమిషాలు చెప్తా అంతే. నేనేమంటున్నంటే, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినంటే గెలవాలని చేసిన, ఓడిపోవాలని చేసిన. డెఫినెట్గా నువ్వు చేసింది తెలుసు, బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందో కూడా నాకు తెలుసు. అన్నీ చేసినాం. మరి అన్నీ చేసినాక ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా. నేను ఇవాళ కాంగ్రెస్ తరఫున ఇప్పుడు పోరాటం చేస్తున్నా, కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు వచ్చింది మాకు? కాదు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉండి మాట్లాడు. ఫ్రంట్ ఎండ్ ఉండి ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా అందుకే కలిగి ఉన్నావు. లేకపోతే నువ్వు చెప్పినా మేము వినడానికి అవకాశం ఎందుకు డోపు అంటే నువ్వు కొట్లాడినావు కాబట్టి, వాళ్ళ తరపున కొట్లాడినావు కాబట్టి, బాధలేందో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియజేయబట్టి ఎక్కువ వినాలని కూడా నేను కూల్గా ఉంటున్నా అంతే. అందుకే నేను ఏమంటున్నావు అంటే, మీకు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లోగా చాలామంది, ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటట్టు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంట్లో ప్రధానంగా ఇమీడియట్ తక్షణమే ఇవ్వడానికి అవకాశం ఉంది, మీకు అవసరం కూడా ఉంది. ఎందుకంటే మొన్న 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఏది మన మన గ్రామాలలో భూ సమస్యలకు సంబంధించి 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి 11 లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే కంపల్సరీ కావాలి. మీరేం తెలియజేస్తారంటే, ఇప్పుడు మీరు చేసే ఏంటంటే 5,000 మందిని ఆల్రెడీ ఉన్నోళ్ళ విఆర్ఓలు వీళ్ళకి జంప్ చేసిరు. వాళ్ళకి ఒక్కొక్కరు 2 గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ 2 గ్రామాలు ఇమ్మటే తక్షణంగా ఇన్ఛార్జ్ ఇస్తే ఇవ్వండి. తక్షణమే ఇంకొక 15 రోజుల్లోగా, ఆగస్టు 15 రోజుల్లోగా మాకు జీపీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఆగస్టు 15 నాడు అవసరమైతే ఆమాన్య డైరెక్షన్ మళ్ళీసారి మొదలు పెడతా. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా జీపీ నోటిఫికేషన్ ఇవ్వండి. 3 సంవత్సరాలైంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. గత గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఫుల్ఫిల్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఎక్కి అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళొక 15,000 ఉద్యోగాలతో, కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇది వాస్తవమా కదా? ఎస్, 50,000 ఉద్యోగాలకు పోలీసులే ఇచ్చారు. మీరు కనీసం 15,000 ఇవ్వకపోతే ఎట్లా మరి? ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. ఇంకోటి ఏంటంటే, పోలీసులు ఎక్కువ పెడితే మీకే కష్టం. కానీ మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఉద్యోగాలు వస్తే మీ పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తాం. నాకు ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయి. ఇంకో 18 అవుతాయి, అంతకంటే ఎక్కువ ఏం కావు. మూడవ విషయం ఏంటంటే డిఎస్సి. ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేది డిఎస్సి. మీరు ఏమన్నారంటే 25,000 మెగా డిఎస్సి వేస్తామన్నారు. మీరు కలిపింది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. 5,000 పోని ఇంకొక 20,000 ఉద్యోగాలు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 3 రకాల ఉద్యోగాలు. దాంట్లో డిఎస్సి అంటున్నాం, గురుకులాలు అంటున్నాం, మోడల్ స్కూల్ అంటున్నాం. 3 కలిపితే దాదాపుగా 50,000 ఉద్యోగాలు అవుతాయి. ఉన్నాయి ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు మీరు టీచర్లు నింపితేనే కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వచ్చేది. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ మొత్తం నాశనం అవుతున్నాయి. చైతన్య నారాయణ రోజు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ నియమ నిబంధనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో స్కూళ్ళు మొదలు పెడతామని చెప్పారు. మొత్తం కలిపిన 500 స్కూల్లో కొత్త స్కూల్ రాలే.